నన్ను ఏర్పాటు చేసుకొని నేను ఇక్కడికి వచ్చుటకు కృప చూపిన దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే, మీరందరూ దేవుని రాజ్యానికి వారసులు అవటానికి మేము ఇష్టపడుతున్నాము, ఆశపడుతున్నాము అని వాళ్ళు చేతులు హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, మీలాగే ఒక మనిషి కూడా, ఒక యవ్వనుడు, తను కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అవటానికి ఇష్టపడుతున్నాడు. తను ఎవరో చూద్దామా? మార్కు సువార్త 10వ అధ్యాయం 17 వరుస నుండి. నేను ఒక విషయం చెప్తాను. మీరు ఈ వాక్యం వినేటప్పుడు నాకు ఆ ప్యాసేజ్ తెలుసు అంటే ఖాళీ అయిన గ్లాస్ వల్లే మీరు ఉండండి. నాకు అది తెలుసులే, చెప్పపోయినా ఏం కాదు, నాకు అది తెలుసులే అని మీరు అనుకోదు. ఖాళీ అయిన గ్లాస్ ఎలా ఉంటుంది? వాటర్ తనలో నింపుకోవటానికి వెయిట్ చేస్తుంది. నిండిపోయిన గ్లాసు తనలో వాటర్ పోసినా కూడా ఏం ఉపయోగం ఉండదు, అంటే పొర్లిపోతూనే ఉంటాయి కదా. అలా కాకుండా మీరు ఖాళీ అయిన గ్లాస్ వల్లే ఉండండి. థ్యాంక్ యూ. అక్కడ 17 నుండి ఒక స్టోరీ ఉంటుంది. ఒక ధనవంతుడైన యువకుడు ఉంటాడనమాట. తను ఒక నిత్య జీవితాన్ని, ఒక పరలోక రాజ్యానికి వారసుడు అవటానికి తను ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఆ మార్గంలో యేసు ప్రభు వెళ్తుంటే తన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని, ప్రభువా, నేను నిత్య రాజ్యం పొందుటకు నేను ఇష్టపడుతున్నాను, దానివల్ల నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు యేసు అంటాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవచ్చు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ఇవన్నీ మన మిస్టేక్సా, మన పాపములైనా? దాని పక్కన ఉంటుంది కదా, తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అంటే అవన్నీ దేవుని ఆజ్ఞలు. అవన్నీ చేయకపోతే పాపమే కదా. దేవుడు అంటాడు కదా, పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. అవునా కదా? ఎన్ని ఆజ్ఞలు అయినా మనం చేయకపోతే పాపము చేసిన వారమే కదా. అలాగే అప్పుడు ఆ వర్స్ చెప్పినప్పుడు తను అంటాడు, ఆ యవ్వనుడు, దేవుడా, ఇవన్నీ నేను బాల్యం నుండి చేస్తూ వచ్చానని చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు తన మాటలకి సంతోషిస్తాడు. అంటే సంతోషించి తనని ప్రేమిస్తాడు. అంటే మీరందరూ అనుకోవచ్చు కదా, ఓహో, ఇవన్నీ చేయకుండానే దేవుడు మనని ప్రేమిస్తాడా అని. లేదండి. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మీరు అంటే దేవుడు వచ్చింది ఎవరి కోసం? ఒక అక్క చెప్పింది కదా, నీతిమంతుల కోసం కారు, పాపుల కోసం దేవుడు వచ్చాడు అని. అవునా కదా? దేవుడు మన కోసం కల్వరిలో ప్రాణం వదిలినప్పుడే మనం నీతిమంతులుగా తీర్చిపడ్డాం. ఇప్పుడు ఒక పర్సన్కి 2 పిల్లలు ఉన్నారనుకో, ఒక మంచివాడిని ఎక్కువగా ప్రేమిస్తాడా, చెడ్డవాడిని ఎక్కువగా ప్రేమిస్తాడా? తెలివిగలగా తండ్రి అనుకోండి, చెడ్డవాడి మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాడు. ఎందుకంటే తను కూడా మంచిగా మారి దేవునిలోకి రావాలని